హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఎగ్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. 1 స్పూన్ తాలింపులు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. ఉడికించిన రైస్ వేసి ఎగ్ వేసి మంచిగా కలుపుకోవాలి. రైస్కి కారం అంతా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. అంతా కలుపుకొని కొత్తిమీర వేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.